హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. ఆవకాయ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ కూడా నచ్చిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మరి ఈ ఫ్రైడ్ రైస్ని స్పైసీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ముందుగా మిగిలిన రైస్ని కానీ లేదా నార్మల్ రైస్ని కానీ తీసుకోవాలి. దీన్ని తీసుకొని దాంట్లో ఆవకాయను కొంచెం వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం 2 eggs, 1 ఆనియన్, 1 క్యారెట్ని తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్రని వేసుకొని అది వేగిన తర్వాత దాంట్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత దాంట్లోనే 2 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా 2 గుడ్లను పగలగొట్టి దీంట్లో వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. దీంట్లోనే పసుపును కొంచెం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా మొత్తం కలుపుకున్న సేపు వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం ధనియాల పొడిని కానీ గరం మసాలాని కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో ఉప్పు కారం కొంచెం తక్కువే పడతాయి, చూసుకొని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్లుగా, ఎందుకంటే దీంట్లో ఆవకాయని యాడ్ చేస్తాం కాబట్టి. 5 minutes తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ ఏమైనా మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, నేనేమీ యాడ్ చేయట్లేదు. ఈ ఆవకాయ అన్నానికి మనం ముందుగా వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేటట్లుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని దాంట్లోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఈ కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన స్పైసీ అండ్ టేస్టీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోని కొంచెం నిమ్మకాయని కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ని మీరు ఎప్పుడైనా తిన్నారా? లేదంటే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.